జీసీడీఎం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జీసీడీఎం వారు నిర్వహించు దైవ కృపాస్వరము అను కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ దినమున ప్రత్యేకంగా యేసు ప్రభు వారు ద్వారా మనకేంటి లాభము అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే అంశము, యేసును విశ్వసించిన వారు దేవుని పిల్లలు అయ్యే అధికారం ఉన్నది. మరొకసారి చెప్తాను, యేసును విశ్వసించిన వారు దేవుని పిల్లలు అయ్యే అధికారం ఉంది. ఇది వాక్యం తెలియజేస్తుంది. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవా, వాక్యముతో మాట్లాడిన దేవా, నీ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి యేసుగా జన్మించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోకానికి వచ్చుట ద్వారా, మీ మరణ పునరుత్థానం ద్వారా, విశ్వాసము ద్వారా దేవుని పిల్లలగుటకు అధికారము మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకందరికి శుభములు. యోహాను సువార్తలో నుండి మనకి ధ్యానాంశాన్ని మనము మాట్లాడుకుందాం. మీకందరూ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మొదటి యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనం ఇలా వ్రాయబడింది. ఎంత అద్భుతంగా వ్రాయబడింది ఆ వాక్యం. తన్ను ఎందరు అంగీకరించిరో, తన్నుంటే యేసును ఎందరు అంగీకరించిరో, ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి, ప్రతి గోత్రము, ప్రతి భాష, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే కుటుంబంలో వచ్చిన వారు కనుక ఈ వాక్యము అందరికీ చేరుతుంది. అది దేవుని నిర్ణయం. విషయం ఏంటంటే, దేవుని కోరిక ఏంటంటే, దేవుని కుమారులు అవటానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు విశ్వాసము ద్వారా దేవుని పిల్లలు అవటానికి. ఎంత అదృష్టం అండి! మానవులమైన మనం ఏ పాటి వారం చనిపోతాం అంతే అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని సృజించిన విషయం అద్భుతమైనది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత ఈ వార్త సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రకటించాలి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏర్పాటు చేయబడిన వారు. అందరూ విశ్వాసం ఉంచరు, అందరూ పిలువబడరు. పిలువబడిన వారు, ఎన్నుకొనబడిన వారు చాలా అదృష్టవంతులు. దాంట్లో నీవున్నావా? ఉంటే దేవునికి అభిషేకం, దేవుని యొక్క పిలుపు, దేవుని ఏర్పాట్లు నీలో ఉన్నదని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలా వ్రాయబడింది. గతించిన దినాల్లో ఏం నేర్చుకున్నామంటే, సృష్టికర్తను గుర్తించలేదు ఈ లోకం. ఇప్పుడు గమనించండి, 12వ వచనంలో తన్ను ఎందరో అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు అంటే యేసు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. ఇది దేవుని నిర్ణయము, ఇది దేవుని కార్యం, ఇది దైవ కార్యం. దేవుని పిల్లలు, మనుషులు దేవుని పిల్లగా మారటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. మనము చనిపోయిన విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేపబడతారు. తర్వాత వారు నిత్య రాజ్యంలో ఉంటారు. ఈ వార్త అద్భుతమైనది. జీవాన్ని కలిగిస్తున్నది, ధైర్యాన్ని కలిగిస్తున్నది, మనశ్శాంతిని అనుగ్రహిస్తుంది. నేను దాన్ని నమ్మాను. నా జీవితంలో ఎక్కలేని ఆనందం, మరణం గురించి కానీ దేని గురించి భయం లేదు. ఏం జరిగినా దేవుని రాజ్యంలో ఉంటామన్నటువంటి ధైర్యం ఇది దేవుని వాక్యమే. అందుకే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. ఈ విషయం చులకమైన వార్త కాదు, సులువైనది కాదు, టేక్ ఇట్ ఈజీ చేసుకోవడానికి వీల్లేదు. ఇది దేవుని కార్యం. యేసు ప్రభువారు ఆయన మరణించటం, భూలోకానికి వచ్చి పాపముల నిమిత్తమై ఆయన మరణించి తిరిగి లేవటం, అది ఆయన కార్యం.
తర్వాత సువార్త ప్రకటించడం కూడా ఆయన కార్యమే. ఒకవేళ ఎక్కడైనా ఆటంకపరిచినా కూడా ఈ సువార్త అందరికీ ప్రకటింపబడకుండా ఆగదు. ఎందుకు, దేనికోసం అంటే దేవునికి నిర్ణయం ఏంటంటే విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇవ్వబడింది. ప్రియులారా, యేసును విశ్వసిస్తే మీరు దేవుని పిల్లలు. అద్భుతమైనది. ఈ పిల్లలు ఎలా ఉంటారు అనంటే కింద వచనంలో ఎంత అద్భుతంగా రాయబడిందంటే 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరెచ్చల వలనైనను మానుషెచ్చ వలనైనను పుట్టినవారు కారు. అంటే ఇది మానవ సంబంధమైనది కాదు. తండ్రి తల్లి ద్వారా అంటే భార్య భర్తల ద్వారా పుట్టిన పిల్లలు మానవ పిల్లలే. కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. గమనించండి, ఏ జంతువైనా వాళ్ళ పిల్లలు దానికి సంబంధించిన జంతువు పక్షి అని పిలుస్తారు. మనుషులమైన మనం మానవ రీతిగా తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఆత్మీయంగా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, విశ్వసించుట ద్వారా మాత్రమే దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇవ్వబడింది. అంటే యేసులోనే ఉంది అధికారం. అంటే యేసు ద్వారానే మోక్షం, యేసు ద్వారానే పాపక్షమాపణ, యేసు ద్వారానే సమస్తం. కనుక యేసును విశ్వాసం ఉంచుట ద్వారా నాకు వచ్చే లాభం ఏంటో తెలుసా? నేను దేవుని కుమారునిగా లేకపోతే దేవుని బిడ్డగా పిలువబడే అధికారం వస్తుంది. కనుక ఇది దేవుని ఏర్పాటు. ఈ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది విశ్వాసము ద్వారా, ఇది విశ్వాసము ద్వారా. గమనించండి, ఏ కార్యముల ద్వారా కాదు, విశ్వాసం ఉంచుట ద్వారా. అంటే యేసు దేవుని కుమారుడు అంటారు కదా, ఆ కుమారుని యందు నేను విశ్వాసం ఉంచుట ద్వారా ఆటోమేటిక్ గా నాకు వచ్చే లాభం ఏంటంటే నేను కూడా దేవుని యొక్క పిల్లలంగా అవుతాను యేసయ్యను బట్టి. ఇది అద్భుతం, ఉచితంగా ఇది జరుగుతుంది. ఇది విశ్వాసం ద్వారా జరుగుతుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు దైవ కుమారుడు. యేసు లేకుండా ఏది కలగలేదు. కనుక యేసే సర్వం, యేసే సృష్టికర్త, యేసే మహాదేవుడై ఉన్నాడు. యేసును విశ్వాసముంచుట ద్వారా మనము దేవుని పిల్లలం అనే అధికారం వస్తుంది. దేవుని గుణలక్షణాలు మనలో వస్తాయి. ఇప్పుడు మనం ఇంకా మనుషులంగా లేకపోతే తల్లిదండ్రులు వచ్చిన బుద్ధుల్లాగా మనం మాట్లాడలేము, పని చేయలేము. శరీరం ఉన్న ఆత్మ వాక్యము చేత మనము దేవుని యొక్క ఆలోచనలు, క్రీస్తు లాంటి మనస్సు మన లోపలకు వస్తుంది. అలా వచ్చినట్టు వారు దేవుని పిల్లలు అవుతారు. నా ప్రియుని దేవుని బిడ్డ, నీవు ప్రభు నమ్ముకున్నావు, చర్చకి వెళ్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, కానీ నీవు దేవుని బిడ్డవేనా? దేవుని బిడ్డ అనే అధికారం నీలో ఉందా? ఆ విశ్వాసం నీలో ఉందా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే చదువుకోవాలి, ఒప్పుకోవాలి. పాపంలో ఒప్పుకొని, మోసాన్ని ఒప్పుకొని, సరిచేసుకుని ప్రభు వైపుకి రండి. యేసును విశ్వాసం వచ్చడం ద్వారా యేసు సుగుణాలు మన లోపలికి వస్తాయి. యేసు సుగుణాలు మనలోనికి వచ్చినప్పుడు ఇది మనసు ఆలోచనలు కాదు, ఇది శారీరకమైనటువంటి సంబంధాలు కాదు, ఇది ఆత్మ సంబంధం. అంటే దైవ పిల్లలంగా మనం మారుతాం. దైవ పిల్లలు దేవుని రాజ్యంలో చేరుతారు, శాశ్వత కాలం ఉంటారు. నీవు నేను కూడా శాశ్వత రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాను. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా పొరపాట్లుంటే క్షమాపణ అడగండి, దేవుని వైపు మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడి మిమ్మల్ని వాడుకోండుగాక. చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కుమారుడైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడం ద్వారా మేము దేవుని పిల్లలంగా ఈ అధికారం మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఏ యోగ్యత లేని మమ్మల్ని నీ కృప ద్వారా నీ కుమారులంగా కుమార్తెలంగా చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించుగాక. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం. యేసులోనే నడి
యేసుతోనే సాగిపోదాం